అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుని ఆపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుని ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో మేలైనది. యెహోవా నీ నామము. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. 50వ సంకీర్తన 14వ చరణాన్ని చదువుకుందాం. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో నీ మాటలు మాకు కావాలి. శక్తి కలిగినటువంటి నీ వాక్కుతో ప్రభువా మమ్మలను బలపరచండి. నీ బిడ్డలు తండ్రి నిలిచి ఉన్నారు, వేచి ఉన్నారు. నీ బిడ్డలకు ఏ వాక్యము అవసరమైనదో అట్టి శక్తి కలిగిన నీ వాక్యాన్ని అందించి మీరు మహిమ పొందుకోమని
వాక్యమైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము ఆయన వాక్యాన్ని అందించేటటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక, ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? సమయానికి మీ పనులన్నీ ముగించుకొని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతూ ఉన్నారు, చాలా సంతోషం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి అంశము ఏమిటి? మనకు చాలా అవసరమైనటువంటి అంశం ఇది. ఈ అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనము చేయవలసినటువంటి పని ఇది. దేవునికి స్తోత్రం. ఫ్యూచర్లో మాత్రమే కాదు, మన భక్తి జీవితంలో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కార్యం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా మనం చేయాలి. ఏమనుకుంటున్నారు? ఇది ప్రార్థన అనేటటువంటి మాట మీరు అనుకుంటున్నారు. అవును, ప్రార్థన చేయాలి మనం అందరము కూడా. ప్రార్థనతో పాటు మనము చేయవలసిన మరొక పని ఏమిటి అంటే స్తుతి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది, స్తుతి. దేవుని మనము స్తుతించాలి. కీర్తనకారుడు 50వ కీర్తనలో చాలా అద్భుతముగా మరి చెబుతున్నటువంటి మాట, ఆసాపు కీర్తనలో రాయబడినటువంటి మాట, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించము అని చెబుతూ ఉన్నారు. స్తుతి చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాధాన్యము కలిగినది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల స్తుతిలో మీద నేను ఆసీనుడై ఉంటానని దేవుడు చెబుతూ ఉన్నాడు. స్తుతి చేస్తూ ఉంటే స్తుతుల సింహాసనం ఏర్పడుతుంది, దాని మీద ఆయన ఆసీనుడవుతాడు అనే విషయము కూడా మనం ఎరిగిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదండి, స్తుతి మన స్థితిని మారుస్తుంది, పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంది. అంత శక్తి స్తుతిలో ఉంది. మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రానికి అర్హుడు. ఆయనకు చెందవలసినటువంటి మహిమ ఆయనకు మాత్రమే చెందాలి, ఇక వేరే ఎవరికి కూడా చెందడానికి వీలు లేదు. గమనించండి, చాలామంది మనుషులు ఆపాదించుకుంటూ ఉంటారు, అది చాలా పొరపాటు. ఎందుకంటే స్తుతులకు పాత్రుడు ఆయనే, స్తోత్రానికి అర్హుడు ఆయనే, మహిమ ఘనతకు అర్హుడు ఆయనే. కాబట్టి మనము ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అని దావీదు భక్తుడు తన జీవితంలో అద్భుతమైనటువంటి విధానములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందుకని దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన జీవితము అద్భుతమైనటువంటి జీవితముగా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో ప్రాధాన్యమైనటువంటి జీవితము దావీదు జీవితము. ఎన్నో సమస్యల గుండా ఆయన వెళ్ళాడు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో భయంకరమైనటువంటి సందర్భాలు ఆయన ఎదుర్కొన్నాడు. సౌలు చేతిలో భయంకరముగా ఆయన హింసింపబడ్డాడు. అనేక పర్యాయాలు చంపేటటువంటి ప్రయత్నము సౌలు చేస్తూ ఉంటే సౌలును క్షమించుకుంటా వెళ్ళాడు ముందుకు దావీదు. ఎన్నో యుద్ధాలు దావీదు చేశాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు దావీదును దేవుడు పట్టుకుని ఉన్నాడు. అరణ్యాల గుండా దావీదు వెళ్ళాడు, కొండ గుహలలో దావీదు దాక్కున్నాడు. కానీ ఎప్పుడు ఏనాడు కూడా దేవుడు దావీదును విడిచిపెట్టలా. అద్భుతమైనటువంటి రీతిలో దావీదును దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏమిటంటే దావీదులో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ, గొప్ప లక్షణము ఏమిటి అంటే దేవుని స్తుతించడము. ఎల్లప్పుడూ దేవుని స్తుతించేటటువంటి అనుభవము దావీదు అనుభవము. రోజుకు ఆయన 7 మార్లు దేవుని స్తుతించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంత మాత్రమే కాదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేవుని దేనిని మరువకుము అని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప భక్తుడు ఎవరు అంటే దావీదు. ఒక రాజుగా మాత్రమే కాదు, ఒక భక్తుడుగా, ఒక రాజుగా మాత్రమే కాదు, ఒక ప్రవక్తగా ఎంతో ఆధిక్యత, ఔదార్యము సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే దావీదు. ఎవరికి లేని భాగ్యము దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఎందుకు అంటే దావీదు జీవితంలో స్తుతి అనేటటువంటి ఒక మెట్టు ఉంది. నీ జీవితంలో కూడా నీ పరిస్థితి తారుమారు కావాలి అంటే, నీ జీవితము ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి అంటే, పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా అనుకూలముగా మారాలి అంటే ఖచ్చితముగా ఏం చేయాలి అంటే స్తుతించే అనుభవములోనికి మనము రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన గొర్రెలు కాసుకునేటటువంటి దావీదే
రాజుగా దేవుడే ఆయన్ను పిలుచుకున్నాడు. ఒక రాజు ఉండగానే అభిషేకము జరిగింది దావీదుకు. ఎంతోమంది యుద్ధ వీరులు ఉన్నప్పటికీ, రాజుగారు ఉన్నప్పటికీ గొలియాతు లాంటి దుర్మార్గుణ్ణి పడగొట్టే అవకాశము, ఆ గొలియాతుతో తొడగొట్టే అవకాశము, వాడిని పడగొట్టే అవకాశము దేవుడు దావీదుకి ఇచ్చాడు. చిన్న బాలుడుగా ఉన్నటువంటి దావీదు పెద్ద గొలియాతును కొట్టడం అంటే మామూలు విషయము కాదు. దాని వెనకాల దేవుని యొక్క హస్తము ఉంది, దేవుని యొక్క ప్రమేయం ఉంది. దేవుడే విజయం ఇచ్చాడు దావీదుకు. కారణం ఏమిటి అంటే, అంతమందిలో దావీదునే దేవుడు ఎందుకు సెలెక్ట్ చేశాడు అంటే, దావీదులో ఉన్నటువంటి లక్షణము ఒకటే, దేవుని స్తుతించే అనుభవం కలిగిన వాడు దావీదు. ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, విజయము సాధించాలి, శత్రు పన్నాగాలను ఛేదించాలి అంటే ఖచ్చితముగా నీవు ఈ అనుభవం కలిగి ఉండాలి. ఏ అనుభవం అంటే స్తుతించే అనుభవం. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ స్తుతి లేదు. అదేంటి పాస్టర్ గారు, స్తుతి ఏంటి, ప్రార్థన ఏంటి? నేను అంటున్నాను కదా, ప్రార్థన అంటే చాలామంది ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడమే ప్రార్థన అని, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది ఇచ్చే, అది ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే, ఇంకే ఎంతకాలం అడుగుతాం? ప్రార్థన గమనించండి. శిష్యులైనటువంటి వారు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించయ్యా అని అడిగారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ గమనిస్తున్నారా? ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచుండు భూమి యందు నెరవేరును గాక అన్నాడు. ఆ తర్వాత మనదునాహారం నేడు మాకు దయచేయము అని అంశాలు చెప్తాడు. అంటే స్టార్టింగ్ ఆయన ఏం చెప్తూ ఉన్నాడు గమనించారా? పరలోకమందున మా తండ్రి అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రికి ప్రార్థన విజ్ఞాపన మనవి వెళుతూ ఉంది. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు జరుగుచున్నట్లు భూమి యందు జరుగును గాక. చూసారా? ఇది ఆయన మహిమపరిచేటటువంటి లక్షణం, ఆయన గణపరిచే లక్షణము, ఆయన స్తుతించే లక్షణము. అనగా ప్రార్థనలో స్తుతి అనేటటువంటి మాట, ప్రార్థనలో ఆయనకు మహిమ చెందించేటటువంటి విషయము ఉండాలి. మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది? అయ్యా నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, వ్యాపారం బాగుండాలి. అడగండి, తప్పులేదు. కానీ ముందు దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. అది కదా అనుభవం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కలిగి దేవుని నమ్ముకొని చాలా కాలం అయిపోయింది, కానీ ప్రార్థనలో ఇంకా నువ్వు మార్పు రాకుండా ఉంటే అది సరైనటువంటి భక్తి కాదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కాలాలు గడిచిపోతూ ఉన్నాయి, సీనియారిటీ పెరిగిపోతూ ఉంది. కానీ మనలో మార్పు లేకపోతే, నీ ప్రార్థనలో ఇంకా మార్పు రాకపోతే, ఎదుగుదల లేకపోతే అది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రార్థనాపరుడని మనం ఎన్నో పర్యాయాలు మాట్లాడుకుని ఉన్నాం. ఆయన అంత ప్రార్థనాపరుడైనప్పుడు మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది? అవసరాలు అడగడమనే ప్రార్థన కాదు కదా. ప్రార్థన అంటే దేవునితో సంభాషించాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని యొక్క స్వరాన్ని వినే అనుభవాలకు మనం వెళ్ళాలి. అది కదా ప్రార్థన అంటే. అంటే ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన మహిమ నిమిత్తమే మనము స్తుతింపబడ్డాము, ఆయన స్తుతించడానికే మనం ఉన్నాము. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి ఇది. అందుకే దావీదు జీవితము అద్భుతముగా ఆశీర్వాదానికి నిలయముగా మారిపోయింది. అంత మాత్రమే కాదండి, దావీదు ఏ ప్రాంతములో అయితే జన్మించాడు అదే ప్రాంతములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం, అదే గోత్రము అదే వంశములో యేసయ్య జన్మించడం, దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆశీనుడు కావడం మామూలు విషయమా? ఇది సామాన్యమైన విషయమా? అబ్రహాము కుమారుడు దావీదని, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు అని రాయబడింది. దావీదు కుమారుడని యేసు ప్రభువు అని రాయబడింది. గుడ్డిబత్తిమై పిలుస్తున్నాడు యేసు ప్రభువుని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటూ ఉన్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో నుంచి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ గుడ్డిబత్తిమై తరాలు ఎన్ని వచ్చినా కానీ ఒకే మాట అంటున్నాడు, ఇదిగో దావీదు కుమారుడా నన్ను కరుణించు. చూసారా? గోత్రము యూదా గోత్రం అయ్యింది, దావీదు కుమారుడుగా ఆయన ఉన్నాడు. ఎంత ఆధిక్యత ఇది, ఎంత ఔదార్యం ఇది, గొప్ప విషయం ఇది. కారణం ఒకటేనండి, దావీదులో ప్రార్థన మాత్రమే కాదు, స్తుతించే అనుభవం ఉంది. 3 ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు.
భక్తుల జీవితంలో స్తుతి వల్ల ఎన్నో 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 విజయాలు సాధించారు వారు. పైగా మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను, ఈ స్తుతి ఎలాంటిది అంటే కనుక ఇక్కడ ఉంటుంది, పరలోకములో ఉంటుంది. ఈ స్తుతించే అనుభవము లోనికి మనం వెళ్ళాలి. ఎందుకంటే పరలోకం వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏమిటి అంటే, మన పని ఏమిటంటే, పని ఏమున్నది? భక్త జనాలకి ఒకటే పని. ఆ పని ఏమిటంటే ఆయనను మనం స్తుతించాలి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములు మానకుండా మనము చేయాలి. ఆ అంతస్తు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ భూలోకంలో ఉండగానే మనము స్తుతించడం మొదలు పెట్టాలి, స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథములో దాదాపుగా స్తుతి అనేటటువంటి మాట లేదా స్తోత్రం అనేటటువంటి మాట 41 పుస్తకాల్లో రాయబడిందండి. సామాన్యమైన విషయం ఇది. బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాల్లో 41 పుస్తకాల్లో స్తుతి గురించినటువంటి చరిత్ర రాయబడింది. 22 పుస్తకాలు పాత నిబంధనలో, అలాగే 19 కొత్త నిబంధనల పుస్తకాల్లో రాయబడింది. పాత నిబంధనలో 39 పుస్తకాలకి 22 పుస్తకాల్లో స్తుతి గురించి రాయించాడు దేవుడు. కొత్త నిబంధనలో మనకు గమనించినట్లయితే కనుక 19 పుస్తకాల్లో స్తుతి గురించి రాయబడింది. ఎంత ధన్యత! అంటే స్తుతి లేదా స్తోత్రం అనేటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో కూడా ఇది స్తుతుల మోత ఉంది. ఆయన అమరుడుగా ఉన్నాడు, స్తుతులకు అందుకుంటూ ఉన్నాడు. ఆయన కోట్ల కొలది దేవదూతలు, 4 పెద్దలు. గమనించాలి, 4 జీవులు, 24 పెద్దలు ఆయన నిత్యము కూడా స్తుతి చేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎంత గొప్ప ధన్యత ఇది! స్తుతి అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కనుక ఆదికాండం 9వ అధ్యాయము 26వ వచనములో మొదలుగా మనము చూస్తూ ఉన్నాం. అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అంటూ ఉన్నాడు. నోవాహు ద్వారా మొట్టమొదటిగా నోవాహు అనే వ్యక్తి జలప్రళయము అనంతరము దేవుణ్ణి స్తుతించినట్టుగా షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని నోవాహు పలికినటువంటి ఆ పలుకు అద్భుతమైనటువంటి పలుకు. 10వ తరం వాడైన నోవాహు ద్వారా మొట్టమొదటిగా స్తుతి అనే మాట మనకు కనబడుతూ, ఆ తరువాత ఆది కాండములో ప్రారంభమైనటువంటి ఈ స్తుతి అనే మాట ప్రకటన గ్రంథము వరకు కూడా వెళ్ళిపోయింది. ప్రకటన గ్రంథము వరకు కూడా వెళ్ళిపోయింది స్తుతి. మన యేసుక్రీస్తు ప్రభువారు స్తుతి గోత్రములోనే ఆయన జన్మించాడు. యోధా అనేటటువంటి గోత్రములో ఆయన పుట్టాడు. యోధా అనగా స్తుతి అని అర్థము. యోధా గోత్రము స్తుతి గోత్రం ఇది. అందుకనే కదా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు పరలోకము భూలోకము ఏకమైంది. ఆయన పుట్టినటువంటి ఆ సందర్భంలో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయన కిచ్చులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రాలాపన చేసినట్టుగా దేవదూతల ఘనము అక్కడ రాయబడింది. అంటే పరలోకంలో ఉన్న దేవదూతలు భూలోకానికి వచ్చి వేసి భూలోకంలో కూడా స్తుతుల మోత మోగించినట్టుగా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన అప్పటి నుంచి మనం గమనిస్తే ఆయన చిన్న బాలుడుగా ఉండగానే, శిశువుగా ఉండగానే, పుట్టిన వెంటనే స్తుతుల మోత మోగుతా వచ్చింది. తర్వాత గొర్రెల కాపరులు వచ్చి ఆయన స్తోత్రాలాపన చేశారు. ఆ తరువాత సుమయోను వచ్చి ఆయన స్తుతించినట్టుగా, అన్న వచ్చి ఆ చంటి బాలుని ఎత్తుకుని స్తుతించినట్టుగా, తర్వాత పెరిగిన తరువాత భర్తిమై ఆయన స్తుతించినట్టుగా, అలాగే మనం గమనిస్తే కనుక ఓసన్నా జయము జయము జయమని జయనాదాలు చేస్తూ ఆయన స్తుతించినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. అంటే స్తుతుల అర్పణ, స్తుతుల మేళ మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథములో మనం పరిశీలన చేస్తే ఆది కాండములో మొదలైనటువంటి ఈ స్తుతుల యొక్క ఆర్భాటము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే కనుక, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండురి. 11వ వచనం, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్రష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనైన వానికి నీ గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. చూసారా, 4 జీవులు 24 పెద్దలు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. కోట్ల కొలది దేవదూతలు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మనం స్తుతించే వారముగా ఉండాలి. ఈరోజు స్తుతించే అనుభవం మనలో ఉండాలి. స్తుతిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ పరిస్థితులు తారుమారైపోతాయి. మీ జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుని యొక్క ప్రసన్నత మీరు పొందుకుంటారు. మీ స్థితి మార్చబడుతుంది. అంత ఆశీర్వాదం ఉంది స్తుతిలో. భక్తుల జీవితాలలో స్తుతించినటువంటి వారి యొక్క స్థాయి, దానియేలును తీసుకున్నట్లయితే
ఆయన ముమ్మారు ప్రార్థించి ముమ్మారు స్తుతించినట్టుగా రాయబడింది. ఎంత గొప్ప ధన్యత! స్తుతించడం వల్ల మన జీవితంలో జరిగే కార్యాలు, స్తుతించడం వల్ల ఏం జరుగుతుంది అని మనం పరిశీలన చేస్తే, స్తుతించడం వల్ల ఏం జరుగుతుందంటే నష్టాలు ఆశీర్వాదకరముగా మారిపోతాయి. అంటే స్తుతి అనేది ఏం చేస్తుందంటే నష్టాలను ఆశీర్వాదాలుగా మారుస్తుంది స్తుతి. ఉదాహరణ కావాలి అంటే యోబు గారి జీవితమే పరిశీలన చేస్తే, యోబు గ్రంథం 1:21 ఆయన అంటాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని దేవుణ్ణి స్తుతించినటువంటి గొప్ప విషయం అక్కడ రాయబడింది. యోబు జీవితములో నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, ఆయన సంపదంతా కూడా కోల్పోయాడు, ఆస్తంతా కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. చివరికి భార్య వచ్చి అంటున్న మాట, ఏం దేవుడో ఏంటో, ఇంకా దేవుడిని స్తుతిస్తావు ఎందుకు, ఇంకా దేవుడా దేవుడా అని ఎందుకు అంటున్నావు, చచ్చిపో అని సలహా ఇచ్చింది. నీ దేవుడిని దూషించు, నీకు చావొస్తుంది, చచ్చిపో అని చెప్పి వెళ్ళిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్నారు యోబు. గోక్కోవడానికి గోళ్ళు కూడా లేకుండా గోళ్ళు కూడా పోయినాయి. దాదాపుగా 16 రకాల వ్యాధులతో ఆయన బాధపడుతూ ఉండగా బూడిదలో కూర్చుని గోళ్ళు లేక చెల్ల పెంకుతో గోక్కుంటూ ఉన్నటువంటి యోబు తారాస్థాయిగా దీవించబడ్డాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుడే యోబును ఆశీర్వదించెను అని రాయబడింది. భూలోకములో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి గొప్ప భక్తుడు యోబు. అలాంటి యోబు జీవితంలో ఏమి జరిగింది అంటే అన్ని నష్టాలే చోటు చేసుకున్నాయి. అద్భుతముగా సాగిపోతున్నటువంటి యోబు జీవితములో నష్టాలు వచ్చేసాయి, కష్టాలు వచ్చాయి, కన్నీరు వచ్చింది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకు వచ్చింది, ప్రశ్నించడానికి స్నేహితులు కూడా వచ్చారు, భార్య వచ్చి చచ్చిపోమని చెప్పి వెళ్ళిపోయింది. ఎంత బాధలో ఉన్నాడో యోబు. అలాంటి సమయంలో యోబు అంటున్నాడు కదా, దేవునికే స్తుతి కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఈ విషయంలో యోబు దేవుణ్ణి ఏమీ కూడా అనలేదు. ఈ విషయంలో దేవుణ్ణి యోబు ఎలా ప్రశ్నించలా, ఏమి మాట కూడా నోరు జారలా, ఒక్కటే మాట పలికాడు, ఆయనకే స్తుతి కలుగును గాక. అంటున్నావా ఈరోజు నీ జీవితంలో నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది, వెంటనే దేవుణ్ణి స్తుతిస్తున్నావా, ప్రశ్నిస్తున్నావా? ఎందుకు నాకే ఈ బాధలు, ఎందుకు నాకే ఈ బలహీనతలు, ఎందుకు నాకే ఈ అనారోగ్యం, ఎందుకు నాకే ఈ సమస్యలు, ఎందుకు నాకే ఈ అప్పులు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం కాదు. ప్రార్థించు, స్తుతించు, నీ నష్టము కూడా ఆశీర్వాదకరంగా మారిపోతుంది అనడానికి యోబే సాక్ష్యము. బైబిల్ గ్రంథంలో భక్తులే సాక్ష్యముగా ఉన్నారు. ఈరోజు గమనించాలి, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడిని మనం ప్రశ్నించే వారముగా ఉంటాం, అర్జించే వారముగా ఉంటాం, స్తుతించే వారముగా ఉంటాం. మన జీవితంలో ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నిలబడేటటువంటి తత్వం మనలోనికి రావాలి అంటే వాక్యాన్ని మనం బాగుగా అర్థం చేసుకోవాలి. భక్తుల జీవితాల్లో జరిగినటువంటి కార్యాలు మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. మందిరానికి వెళతాం, వాక్యం వినకపోతే ఇక నీకేం అర్థమవుతుంది? వాక్యం అంటే చాలా నిర్లక్ష్యముగా ఉండేవారు అనేక మంది అయిపోయారు. ఈ రోజులలో వెళుతున్నారు, సెల్ ఫోన్ చూసుకుంటున్నారు, వెళుతున్నారు, టైంపాస్కి వెళుతున్నట్టుగా వెళుతున్నారు. కాదు, దేవుని వాక్యం వినాలి. వింటేనే మనకు తెలుస్తుంది, వింటేనే మన జీవితంలో విశ్వాసము కలుగుతుంది, వింటేనే మనము కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కానీ నిలబడతాం. కొలిమి అనే అనుభవంలోకి మనం వెళుతున్నప్పుడు మన జీవితంలో తొట్టిల్లకుండా మనం నిలబడగలుగుతాం. యోబు జీవితం అలాగే ఉంది, బలహీనతలోకి వెళ్ళిపోయాడు, అనారోగ్యం వచ్చేసింది, ఆరోగ్యము లేదు, అయినా ప్రశ్నించాడా దేవుణ్ణి? ఒక్క ప్రశ్న కూడా లేదే. ఏమంటున్నాడు? నా పరిస్థితి ఏంటి, ఇలాగైపోయింది ఏంటి అని అంటలేదు. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే 22వ వచనం గమనిస్తే, మొదటి అధ్యాయము, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. అది అద్భుతం అంటే. ఈ శోధనలేంటో, ఈ సమస్యలేంటో, నాకే రావాలా, ఈ అప్పులేంటి నాకే రావాలా అని మనలాగా అనట్లేదు యోబు. దేవునికి స్తుతి కలుగును గాక అన్నాడు. ఏమండి, మన తండ్రి అండి ఆయన, దేవాది దేవుడు మన తండ్రిగా ఉన్నాడు ఆయన. తండ్రి తన బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు,
తండ్రి తన యొక్క బిడ్డ యొక్క యుగాన్ని కోరుకుంటాడు. తన బిడ్డ ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని కోరుకుంటాడు. తండ్రులుగా మనమందరం కూడా పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకుంటలేదా? వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నామా? అలాగే దేవాది దేవుడు అలాగే కోరుకుంటాడు. కానీ ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయంటే నీ విశ్వాసం ఎలాగుందో పరీక్ష చేస్తున్నాడు దేవుడు. ఆ పరీక్షలు నువ్వు ఫిట్ అవ్వాలి, పాస్ అవ్వాలి ఖచ్చితంగా. దేవుని మహిమ కలుగును గాక. మరి యోబు అయితే మట్టికి ఆ నష్టాలు కూడా, ఆ కష్టాలు కూడా ఆనందంగా స్వీకరించి దేవుణ్ణి స్తుతించుకుంటా ముందుకెళ్ళిపోయాడు. అందుకనే యోబు జీవితంలో అద్భుతము చూశాడు. మామూలు అద్భుతం కాదు, ఆశ్చర్యం కలిగించే అద్భుతం అది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యోబు అంటున్నాడు కదా, దేవుణ్ణి స్తుతించాడు. ఆ స్తుతే ఆఖరి 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు చేసినటువంటి ఆ స్తుతికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే, రెండంతల ఆశీర్వాదముతో యోబు దీవించబడినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. అత్యధికమైనటువంటి ఆశీర్వాదం. మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, స్తుతించడం ద్వారా వచ్చేటటువంటి మేలులు, స్తుతి చేయడం వల్ల ప్రభు ఎట్టి ఆశీర్వాదాలు కలుగుతాయో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కూడా తండ్రి నీ బిడ్డల జీవితాలలో నిలవబెట్టండి ప్రభు. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభు. తండ్రి స్తుతించే అనుభవంలోనికి ప్రభు నీ బిడ్డలను నడిపించమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.